పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఎవరున్నారయ్యా మాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా మాకు ఈ భూమిలో నీవు లేక. ఈరోజు కూడా మరొకసారి ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం, 3 గంటల కారుణ్య సమయం. One more chance for us to be with the mercy of God under His race. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలు వారి ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించుకుందాం. మల్లవరపు జోసఫ్ అనీష్ 8వ జన్మదినోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మల్లవరపు శ్రీధర్, సుచరిత. మల్లవరపు జోసఫ్ అనీష్ 8వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే అంబటి మేరీ, మైకిల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆదిత్యకి దేవుని చిత్తానుసారంగా మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. షారన్ మోసెస్కి మంచి జీవిత భాగస్వామ్యం కొరకు వెదకుచున్న సమయంలో ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థన సమయంలో పూదండలు మార్చుకుంటున్న దర్శనాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను, ఎవరికో త్వరలో వివాహం జరగబోతుందని ప్రవచించారు. ఆ అద్భుతం నా జీవితంలో జరిగింది. మరుసటి వారం నాకు మంచి ప్రపోజల్ వచ్చింది. మొదటి నుండి వివాహము అయ్యేంత వరకు అన్నీ సక్రమంగా ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మరియ బ్లెండీనా. వీరి జీవితంలో చేసిన దేవుడు మీ పిల్లల విషయంలో కూడా చేయనుగాక. అలాగే ఇంకొక గొప్ప సాక్ష్యం, ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా పేరు రవి. నా భార్య 2015వ సంవత్సరంలో నా కుటుంబ సభ్యులందరిపై కేసు పెట్టింది. గత 9 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరగలేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. లాయర్లు కూడా మా వద్ద డబ్బు తీసుకొని మమ్మలను మోసం చేశారు. మేమెంతో నిరాశకు గురి అయ్యాం. మా నాన్న మానసికంగా కృంగిపోయి హార్ట్ ప్రాబ్లంతో మరణించారు. మేము ఆగస్టు 2023లో తెలుగు వడకంలో పాల్గొన్నాం. ఆరాధన సమయంలో ఫాదర్ సిరిల్ గారు కొన్ని సంవత్సరాలుగా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబాన్ని దేవుడు విడిపిస్తున్నారు అని ప్రవచనం చెప్పారు. అక్టోబర్ 9న మా కేసు కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రమని ఆ వ్యక్తి చెప్తున్నారు. ఇలాంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళు కోర్టుల కేసులలో కూడా దేవుడు న్యాయమును చేకూర్చాలని ప్రార్థిస్తాం. అలాగే జోసఫ్ కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మకేనా శౌర్యకి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు క్రియాటిన్ లెవెల్స్ నార్మల్కి వచ్చి సాక్షిగా నిలబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మకేనా మేరీ. అలాగే దివ్య కారుణ్యమూర్తి కృపతో ఉరవకొండ మండలంలోని జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని విద్యార్థులకు 600 మార్కులకు 585 మార్కులు వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు పైన దేవుని కృప మెండుగా ఉండినట్టుగా కోరుకుంటూ డిఎంఐ గ్రూప్ సభ్యులకు ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు గుడ్ల కిరణ్ కుమార్ మరియు స్వరూప. అలాగే టి రమ్య తేజ్ కుటుంబం కృతజ్ఞతగా అద్విక రియాన్ రెడ్డిల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎడతగక మనము దివ్యవాకు కుటుంబ సభ్యుల పండుగ సందర్భంగా వారి కోసం ప్రతిరోజు కరుణ జపమాల అర్పిస్తూ ఉన్నాం. వాళ్ళకు ఎన్ని కరుణ జపమాల ప్రార్థన చేసినా రుణము తీరదు. ఎందుకంటే 27 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి గొప్ప సహాయం, దానికి మనం సాటిగా ఏమి ఇవ్వలేం. అందుకే ప్రార్థన ద్వారా వారిని ఇంకా దేవుడు దీవించాలని ఈ రోజుల్లో మనం ప్రార్థిస్తున్నాం. as we are celebrating 26th January 10 to 2 o'clock the feast of all the family members, Divine Word family members, we are praying for them as a gratitude so many days. Let us also remember our own intention. వీరి ఉద్దేశములతో మన ఉద్దేశములు ప్రదర్శించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది.
జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగ యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసముతో విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 73:25 దావీదు తన జీవితంలో ఈ విధంగా చెప్తున్నాడు. మనము కూడా ఆయనతో పలుకుదాం. స్వర్గమున నీవు తప్ప నాకు ఇక ఎవరు ఉన్నారు? ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు. అంత గొప్ప మహారాజు తన జీవితంలో స్వర్గంలో ప్రభువే అంట, భూలోకంలో కూడా రుచించేది ప్రభువే అంట. అందుకే ఆయన రాజాలాగా జీవించగలిగాడు. లార్డ్, హూ ఈజ్ దేర్ ఫర్ మీ except you in heaven, and there is nothing in this world which is so tasty like your presence in my life. Psalm 73:25. మొదటి గుర్తులో కీర్తన 61:3 Psalm 61:3, నాకు ఆశ్రయ దుర్గము నీవే, శత్రువుల నుండి నన్ను రక్షించువాడు కోటవు నీవే. Psalm 61:3, Lord, you are the one who is my sanctuary and the rock, who is my hiding place. పాడుదమా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంవత్సరమంతా రక్షణ కోటగా ఉండి దేవుడు భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా.
నాశ్రయం నీవే, నాశయం నీవే, నాశ్రయం నీవే, నాశయం నీవే, నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు చదవబోయే ఈ మాటలో మన లోపల వెలుగు ఉన్నది, మనకు ముందుగా కూడా వెలుగు ఉన్నది. ఇన్సైడ్ us we carry the light, and also in front of us there is a light that is shown to us. మొదటిగా మన లోపల ఉన్న వెలుగు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం, మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. The inner spirit that man is having is the lamp that is put inside his body. Proverbs 20:27. బయట ఉన్న వెలుగు. వాట్ అబౌట్ ద లైట్ అవుట్ సైడ్? 2వ సామువేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం, యావే నా దీపము, నీవే నా త్రోవను వెలిగించు వాడవు నీవే. 2 Samuel 22:29. The Lord Yahweh is my light. He is the one who lights up my path so that I will not walk in darkness. ఈ సంవత్సరమంతా ఈ వెలుగు మనకు ముందుగా నడిచి ప్రతి అంధకార శక్తిని బాష్పమయం చేయునుగాక. ఆమేన్. May this light shine upon us, inside us, outside us, and dispel every darkness. ఆమేన్. పాటతో ఆ వెలుగు మన మీదకి వచ్చి మనం ప్రకాశించే దినములు సంవత్సరం వచ్చునుగాక. ఆమేన్. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా ఈ భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. యేసయ్యా
హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా. ఈ భువికి దీపం నీవే నా హృదిలో వెలుగు నీవే. ఈ భువికి దీపం నీవే నా హృదిలో వెలుగు నీవే. అన్నిటినీ వెలిగించే దీపం నీవే అన్నిటినీ వెలిగించే దీపం నీవే. నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా. మనల్ని దేవుడు వెలిగిస్తుండగా మనం ప్రకాశించే దినములు వచ్చునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించాం. మరొకసారి ఈ రోజు కూడా ధ్యానిస్తాం. ఎస్టర్డే ఆల్సో వి రిఫ్లెక్టెడ్ ఆన్ దిస్ పర్సెజ్. టుడే ఆల్సో వి షాల్ రిఫ్లెక్ట్. Psalm 37:5, కీర్తన 37:5. నా దేవుడు నా హృదయ వాంఛను తీర్చే దేవుడు. Amen. మై గాడ్ టేక్స్ డిలైట్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ మై హార్ట్స్ డిజైర్. Thank you, Lord. వెన్ ఐ టేక్ డిలైట్ ఇన్ హిమ్. Psalm 37:5. అందుకే నేను ఏం చేస్తాను? కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తన 135వ వచనం, నేను ప్రభు కొరకు ఆశతో వేచి ఉన్నాను, నేను అతని వాగ్దానమును నమ్మి తిని. బికాస్ ఆఫ్ విచ్ ఐ కీప్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ ప్రామిసెస్. చాలా ప్రాఫసీస్ ఈ రోజులో మీరు వింటున్నారు. వాగ్దానం నమ్మితే అవన్నీ దేవుడు చేస్తాడు. కీర్తన 16:8, నేను ప్రభువుని నిత్యమున కన్నుల ఎదుట నిలుపుకొందుని అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆల్ ద టైమ్ ఐ కీప్ మై గాడ్ బిఫోర్ మై ఐస్. Psalm 16:8, బికాస్ ఆఫ్ విచ్ యు విల్ నెవర్ పుట్ మీ టు షేమ్. అందువలన ఆయన నన్ను ఎప్పుడూ సిగ్గుపడనీయడు. పాడుదామా? ఇంత గొప్ప సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగా. ఆమేన్.
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నా ధ్యాస నీవే, నా ఆశ నీవే, నా ధ్యాస నీవే, నా ఆశ నీవే. నా హృదయ వాంఛను తీర్చేవాడు నీవేగా, నా హృదయ వాంఛను తీర్చేవాడు నీవేగా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. మన ధ్యాస అంతా ఆయన మీద ఉంచి ముందుకు సాగదాం. ఈ సంవత్సరం దేవుడు మన కుటుంబంలో హృదయ వాంఛను తీర్చునుగాక. ఎన్నో కోరికలతో మీరు వేచి ఉన్నారు, ఈ సంవత్సరం అది నెరవేరునుగాక. సో మెనీ ఇంటెన్షన్స్ యూ హావ్, హార్ట్స్ డిసైర్, గాడ్ విల్ ఫుల్ఫిల్, దట్స్ ఎ ప్రామిస్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు మనల్ని కాపాడేది ఈ కిరణాలే. అందుకే కిరణాలు కిందకి రావటానికి ఈ ప్రార్థన, సమర్పణ ప్రార్థన చేస్తున్నా. ఎవ్రీడే దీస్ రేస్ ఆర్ ఓన్లీ ప్రొటెక్టింగ్ అస్. ఈ రేస్ మనల్ని కాపాడే కిరణాలు. ప్రార్థన చేసుకుందాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును దివ్యవాక్కు కేంద్రమును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, సెయింట్ ఫౌస్టినా, we have assured you that you will be praying for all the mass intentions. So we remember all the mass intentions last Sunday, so many mass intentions. గడిచిన ఆదివారం అనేక మంది పూజ బలిని అర్పించారు. అన్ని ఉద్దేశములు నెరవేరును కాక. ఆమేన్. ఎవ్రీ ఇంటెన్షన్ బి ఫుల్ఫిల్డ్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పిలచిన వారికి చేరువలో ఉన్న దేవుడు అని మన దేవునికి పేరు. 145వ కీర్తన 18వ వచనం అలా చెప్తుంది. అతడు తనకు మొరపెట్టే వారికి చేరువలోనే ఉండును. The word of God says, those who groan and cry to God, God becomes very close to them. Psalm 145 verse 18. రోగస్తులను ఎలా దీవిస్తాడో, మంచము బట్టిలో పడిపోయిన, నీకు తెలిసి నిన్నటి రోజు మంచం పడినటువంటి పేతురు అత్తమ్మని ఎలా లేపాడని పూజలో మీతో నా ద్వారా మాట్లాడాడు. The Lord talked to you yesterday morning how Peter's mother-in-law was lifted up like that. What's the secret? It was taught. కీర్తన 42:3వ వచనం, అతడు రోగస్తుడై మంచము పట్టినప్పుడు ప్రభు అతనికి సహాయం చేసి ఆరోగ్యము ప్రసాదించును. Those who are even bedridden, they will get up because of this program. Amen. God's graceful rays are flowing on them. Amen. Thank you, Lord. మన రోగాలు మరి ముఖ్యంగా ఎవరైతే లేవలేకపోతున్నారో వాళ్ళందరినీ ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు లేపి అలాంటి సాక్ష్యములు వినబడే రోజులు వచ్చినగా పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈవెన్ దోస్ ఆర్ బెడ్ రిడన్, లెట్ దెమ్ గెట్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. పిలిచిన వారికి చేరువ నీవే, అలసిన వారికి విశ్రాంతి నీవే.
పిలిచిన వారికి చేరువ నీవే, అలసిన వారికి విశ్రాంతి నీవే. వ్యాధులను స్వస్థపరచే దేవుడు నీవే, వ్యాధులను స్వస్థపరచే దేవుడు నీవే. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. 1000 రోజుల కంటే ఎక్కువగా పిలుస్తున్నాం. ఎంతమంది చేరువలో వచ్చి దీవించాడో చూశారు. ఈ సంవత్సరం ఎంతమందిని ఇంకా దేవుడు చేరువలో లేదని అనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఈ సంవత్సరం గొప్ప అద్భుతాలు జరిగి సాక్షులుగా మారుదురుగా. సంతానవరం కలుగునుగా, ప్రమోషన్ దొరుకునుగా, వీసా వచ్చునుగా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగా, సైతాను రాజ్యం కూలిపోనుగా, ఆ చేరువలో ఉన్న దేవుడు మీ ఇంటికి వచ్చునుగా ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతానవరము కోసం విలపిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతానవరం కోసం బాలయేసు ఎత్తుకొని ఏడ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెటిల్మెంట్ కాలేదని ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్ని ఆసుపత్రికి వెళ్ళినా వ్యాధి నయం కాలేదని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ సహాయం చేసే అనేక కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం విన్నపాలు రాసి ఏడ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం ఇక్కడికి వచ్చి కరుణ కోరిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 రోజులు దాటి వెళ్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 22 నుంచి 26 వరకు జరగబోతున్న తెలుగు అడకంలో పాల్గొనడానికి వస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు నుండి ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు చెప్పబోయే స్థలాలలో మన యొక్క క్యాలెండర్ దొరుకుతుందని రోజు అనౌన్స్ చేస్తున్నాను. స్క్రీన్ మీద చూసుకోండి. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ఆల్ దీస్ క్యాలెండర్స్ ఆర్ అవైలబుల్. దయచేసి గమనించండి, ఎక్కడైతే కొన్ని రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో మరి ఇది అందించలేదు ఇంకా అలాంటి స్థలాలలో త్వరలోనే తపస్సు కాలం కావచ్చు, లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు. ఆ దినములలో అనౌన్స్ చేస్తాను. ఇక్కడ నుంచి సేవకులు వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు కొనుక్కునే అవకాశములు ఉంటాయి. గ్లోరియా సుజీత్ మెట్టుగూడ తిరుమలగిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేరీపట్నం, షీలా ఖైరతాబాద్, హ్యారీ బోయ్గూడ, ఆంజలినా గన్ఫౌండీ, బాలస్వామి ఈసీఎల్ నెరెట్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగల పెళ్లచెరు, సూర్యాపేట్, నల్గొండ, ఉప్పల్, మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసి రాజారెడ్డి గారు సికంద్రాబాద్, త్రీసా రాణి కడప. థ్యాంక్ యూ సో మచ్ for all those people who understood the burden of Jesus to reach out to people. ఈ క్యాలెండర్ ద్వారా అనేక మందికి యేసుప్రభుని అందిస్తున్న మీ అందరికీ ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రార్థిస్తున్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ రెట్రీట్ ఈస్ గోయింగ్ ఆన్. దయచేసి త్వరపడండి.
మరి ఈ సంవత్సరానికి మొట్టమొదటి తెలుగు వడకం 22 ఉదయం నుంచి 26 మధ్యాహ్నం 2 గంటల వరకు. ఎందుకు 2 గంటల వరకు అని అడిగే వాళ్ళకు ఆ రోజు తిరుకుటుంబం మన దివ్యవాకు కుటుంబ సభ్యుల పండుగ కూడా. అందువల్ల అందరికీ కలిసి విందు చేసి శుక్రవారం గ్రూప్, మీరు, తర్వాత అంటే దివ్యవాకు కుటుంబ సభ్యులు, తర్వాత తెలుగు వడకంలో పాల్గొనే వాళ్ళు అందరూ కలిసి పండుగలాగా జరపబోతున్నాం. దయచేసి దివ్యవాకు కుటుంబ సభ్యులు వ్యక్తిగత ఆహ్వానంలాగా భావించి కుటుంబ సమేతంగా రండి. మీకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. దర్ ఇస్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ as a gratitude and a gift also waiting for you on Jan 26th. For all the Divine Word family members, I invite all of you to come. As a family, we want to show our gratitude to you. 2022 and 23, you know, those who continuously give offerings, we remember you. Please bring that receipt, also your ID card, so that we can give you that gift. 2022-23లో దానమిచ్చి ఈ సెంటర్ని ఆదుకున్న వాళ్ళు, అలాగే మీ ఐడి కార్డుతో మీరు వస్తే ఆ గిఫ్ట్తో మిమ్మల్ని దేవుడు అలంకరించమని ప్రభుని ప్రార్థన చేయబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో ఉన్నాం. దేవా నీవు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభా అని పాడే పాటను సెలెక్ట్ చేశాం. నాకు సరిపోయే దేవుడు నీవే అని పాడబోతున్నాం. సరిపోతాడంట. నన్ను సరి చేసే దేవుడు నీవే అని పాడబోతున్నాం. సర్వ అధికారివి నీవే, సరిపోయేవాడు, సరి చేసేవాడు. లార్డ్, యు ఆర్ ఎనఫ్ ఫర్ మీ, అండ్ దెన్ యు ఆర్ ద వన్ హూ ప్రూన్స్ మీ అండ్ సెట్స్ మీ రైట్, కీప్స్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్. యు ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ మై లైఫ్. ఈ విషయాన్ని అనేక కొటేషన్స్లో ఉన్నాయి. మీరు వెదకండి, పొందుకోండి. ఎందుకంటే నా దగ్గర చాలా కొటేషన్స్ ఉన్నాయి. నిర్గమకాండం 3:14, యోహాను 15:2, మత్తయి 28:18, ఫిలిప్పీ 4:19. There are so many quotations for this. Exodus 3:14, John 15:2, Matthew 28:18, Philippians 4:19. ఏమంటాము? సరిపోయేవాడు, సరి చేసేవాడు. పాడదామా ప్రేమన సహోదరి సహోదరుల? యు ఆర్ ఎనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ జీసస్. నీకు సమృద్ధి కలుగును గాక. ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు దీవించును. ఈ సెంటర్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుండాలి, మీ ఇంటిలో జరుగును. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నాకు సరిపోయే దేవుడు నీవే, నన్ను సరిచేసే దేవుడు నీవే. నాకు సరిపోయే దేవుడు నీవే, నన్ను సరిచేసే దేవుడు నీవే. సర్వాధికారివి నీవేగా, సర్వాధికారివి నీవేగా. ఎవరున్నారయ్యా మాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. యేసయ్యా నీవు మాకు చాలునయ్యా. నీకేమేమి కావాలో అవన్నిటినీ ఈ చివరి గుర్తులో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆశీష్, నీ పేరు చాలాసార్లు దేవుడు పిలిచాడు, నమ్మట్లేదు నీవు.
మళ్ళొకసారి నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. స్తోత్రం. అమృత, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. కింద కూర్చున్న భాగంలో దురదతో బాధపడుతూ చాలా బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎన్ని మందులు ఎన్ని ఇంజెక్షన్ తీసుకున్నా నయం కావట్లేదు. ఈ రోజు అలర్జీ నుండి దేవుడు విడుదల చేస్తాడు. ఆమేన్. స్తోత్రం. కురుపుల్లాగా వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని తాకుతున్నాడు. ఎడమ సైడు హార్ట్లో ప్రాబ్లం అని అనుకుంటున్నావు. హార్ట్ ప్రాబ్లంగా అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. దానికి డాక్టర్ దగ్గరికి వెళితే ఒక చిన్న టాబ్లెట్ మెడికేషన్ ఇస్తారు. దానితో నీకు దేవుడు సరిపోయే విధంగా మారుస్తాడు. ఆమేన్. యాక్చువల్లీ గుండె జబ్బులాగా రావాల్సినది ఈ ప్రార్థన ద్వారా అది మారిపోతుంది. ఆమేన్. మార్చేవాడు. థాంక్యూ లార్డ్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సంవత్సరానికి మొదటి వడకం 22 నుంచి 26 తెలుగు వడకం. దయచేసి మొదటి రోజు నెల నుండే ఫస్ట్ క్యాలెండర్లో ప్రింట్ చేయబడినది మీ ఇంటిలో జరగాలి. అందుకే నూతనీకరిస్తాడు, నూతన కార్యం చేస్తాడు అనేదే ధ్యానాంశం. మీ ఇంటిలో నూతన కార్యం జరిగించడానికి రహస్యములు ఈ వడకం. దిస్ ఇయర్ విల్ బి హ్యావింగ్ స్పెషల్ రెట్రీట్, ఫస్ట్ రెట్రీట్ ఇన్ తెలుగు. హీ విల్ డూ సంథింగ్ న్యూ ఫర్ యూ. డోంట్ మిస్ దట్ రెట్రీట్. త్వరగా బుకింగ్ చేసుకోండి. కుటుంబ సమేతంగా రండి. మంచిగా ప్రారంభం చేయండి ఈ సంవత్సరాన్ని. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి నూతన సంవత్సరం నూతన కార్యం చేయుటకై మిమ్మల్ని సిద్ధపరచి దీవించునుగాక. May the Lord do something new for you in the name of the Father and the Son and the Holy Spirit. ఎవరున్నారయ్యా యేసు నీవు తప్ప, ఏమున్నదయ్యా మాకు ఆధారం ఈ భూమిలో నీవు తప్ప.